నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్న తమ ఇంటి నిర్మాణానికి ఇసుక పర్మిషన్ ఇవ్వడం లేదని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నెలల తరబడి తిరుగుతున్నా తమకు ఇసుక పర్మిషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అధికారులను ఇసుక పర్మిషన్ ఇవ్వమని అడిగిన కొద్దీ దాటవేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తమ గోడ పట్టించుకుని సమయానికి ఇసుక పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అయితే ఉసుక గురించి మేము అయితే ఒక 3 నెలల నుంచి కూడా అడుగుతున్నాం. ఒక్కసారి కూడా ఇవ్వలేరు. వచ్చినప్పుడల్లా ఇతంపరి అని చెప్తూ కానీ ఇచ్చేదే లేదు. ఇక వీళ్ళు పైసలు ఇచ్చే వాళ్ళకి ఇద్దరు కావచ్చు, మాకైతే మొత్తం ఇస్తలేదు. ఎందుకంటే మేము పైసలు ఇస్తలేం కదా అట్లా అన్నాడు. మీకు ఇస్తాం ఇక ఎప్పుడో అని ఇట్లా ఏ 10 సార్లు ఇచ్చినా మా కొడుకు అయితే ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇస్తాం అని వాడు అడిగితే బయటకో అన్నారట. ఇస్తాము అని చెప్పి ఇట్లా మరి ఇక పైసలు అంటే ఇక పైసలు కూడా మరి మాకు మేము పుక్కానికి వస్తున్నాయా అని చెప్పి అంటారట. పుక్కానికి వస్తుంది ఇంట్లో ఇంతరమేలు అని చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు మట్టి కూడా మాకు భరంతి లేకపోతే కూడా 7,000 పెట్టుకొని కచ్చుకున్నాను నేను. ఇస్తామని కూడా ఇవ్వలేరు. భరంతి కూడా ఇవ్వలేరు. ఆయన పాప అక్కడ అడిగితే వీళ్ళు ఇవ్వడం అయినది. అక్కడ వాళ్ళు రాసిస్తే ఇల్లు ఇస్తాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అవి తీసుకున్నాడు. మరి మా చిట్టీలో పట్టుకుపోతున్నాయి. మళ్ళీ అవి తిరిగితే అవేమంటే ఎక్కడున్నా పరి అని చెప్పట్టు. మాకు ఉసుకే ధనుగుల రేణుక ఉసుకే మొత్తానికి రాలే. నాకు మొన్న రాదు వస్తలేదు అంటే మొన్న ఏం చేశారు, మట్టి తెచ్చిపోసారు 2 ట్రిప్పులు అట్లా. మాకు మళ్ళీ ఏమైందంటే పర్మిషన్ ఇవ్వలే అని పెట్టుకుంటున్నాం. అడిగి మేము 4-5 సార్లు వచ్చుకుంటాము. కూడా అవుతున్నాం. అడుగుతే ఏమంటారు? ఇక వస్తుంది పర్మిషన్ వచ్చినాక వస్తుంది ఇస్తాము, పర్మిషన్ వచ్చినాక వస్తుంది ఇస్తాము అంటారు. కానీ అప్పుడు పర్మిషన్ వస్తలేదు, ఇస్తలేదు. ఎన్ని రోజులు మీరు తిరగబడి? మేము తిరగబడా ఇప్పటికి నెలకు ఎక్కువైతుంది. తిరగబడి వస్తున్నాం. ఈడికి పోర్రి గాడికి పోర్రి అని అంటే ఇవన్నీ తిరుగుడేందుకు, తిరుగుడేందుకు ఆయనను రాసిస్తలేడు, మేము ఇయ్యమని ఇవన్నీ ఎందుకు అంటారు. గుడికే నడుస్తుంది, గుడి పర్మిషన్ నడుస్తుంది, రోడ్లకు నడుస్తుంది, ఇట్లనే చెప్తారు. మా పని ఏమో మేము ఇల్లు కూడా కొట్టుకోనేమో మేము కిరాయిలు ఉంటున్నాం. ఈ రెంటు, ఈ ఇల్లుకు ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు? ఇస్తాను అన్నప్పుడు టైం టు టైం ఇవ్వాలి కదా, లేకపోతే ఇవ్వకపోతే ఇవ్వకండి. ఫస్ట్ నుంచి ఇప్పుడు గోడలకు వస్తాయి అన్నారు. గోడలకు వచ్చింది మొత్తం మట్టి. అది మా పన్నులో చూసి మారిపోతారు. మళ్ళీ 1000 రూపాయలు ఉన్న ఉసుక 2000 అంటే 4000 5000. ఇప్పుడు మీకేం కావాలి? ఇక్కడికి కావాలా ఉసుకే నెల రోజుల నుండి పర్మిషన్ ఇస్తుందంటే క్లోజింగ్ 3 రోజులకు ఒకసారి రాసిస్తున్నాం. నెలల 20 పోయిన నెలలో 20 డేట్ నాకు రాసిస్తున్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ ఏంటంటే క్లోజింగ్ అనే వార్డ్ ఆఫీసరు ఎప్పుడు టైంకి పోయినా అన్న గిడున్నావు అని చెప్పి వచ్చి రాసిస్తుండు. కానీ అది తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే 4 రోజులు టైం పడుతుంది, 5 రోజులు టైం పడుతుంది, వారం టైం పడుతుంది. కానీ ఇప్పుడు 20 రోజులు అయినది ఫైనల్ అయిపోతుంది. నేను నెలలో 3 సార్లు రాసిచ్చిన 3 ట్రిప్పులు ఇస్తాను క్లోజింగ్ అంటే వస్తుంది. ఫైలు ఈ రాసిచ్చింది ఈడుంది, ఆడుంది, ఈయన దగ్గర ఉంది, ఆనే దగ్గర ఉంది, లేకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో అని మొన్న లాస్ట్ వారంలో అంటే నువ్వు బయటకు వెళ్ళిపో అని ఇస్తున్నాం. ఆయన వార్డ్ ఆఫీసర్ మాకు రాసి ఇస్తున్నాం, కానీ ఇక్కడ ఇస్తలేదు. ఫైనల్ ఆల్రెడీ ఫైనల్ రాసి ఇచ్చింది. కమిషనర్ దగ్గర పోయినాం. కమిషనర్ దగ్గర పోతే 13వ వార్డ్ ఆఫీసర్ వెంకటేష్ ఫోన్ చేసి మాట్లాడిండు. వెంకటేష్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి అడిగితే వస్తుంది, టైం పడుతుంది అని రాజు 13వ వార్డు. మీరు